అందరికీ నమస్తే. నా పేరు ఎన్ యూసెఫ్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల యొక్క సమస్యలపై, రోగుల యొక్క సమస్యల యొక్క ప్రభావంపై మన గౌరవనీయులైన సూపరింటెండెంట్ గారితో మన ముఖాముఖి ఇంటర్వ్యూ అయితే మనం ఈరోజు పాల్గొంటున్నాం. చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఇక్కడ రోగుల పట్ల తమరి యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంది? రోగుల పట్ల తమరి యొక్క కార్యాచరణను ఏ విధంగా ప్రారంభిస్తున్నారు? రోగులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? దీనిపై తమరి అభిప్రాయం ఏంటి సార్? మనకి నిజామాబాద్ డైలీ ఓపీ ఆల్మోస్ట్ 2000 బిజీగా ఉన్న రోజు 2200 వస్తుంది. కొంచెం పబ్లిక్ హాలిడేస్ జరుగుతున్నప్పుడు కూడా 1600-1700 వస్తుంది. సో డైలీ అడ్మిషన్స్ 130 మెంబర్స్ దాకా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఓపీ టికెట్ దగ్గర అంతకుముందు చాలామంది నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అక్కడ 2 hours 3 hours వెయిటింగ్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ కొంచెం రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు నెంబర్ పెంచాము. అదే టైంలో ఏంటంటే కనుక నెక్స్ట్ డే వాళ్ళు రిపోర్ట్స్ తీసుకోవాల్సి వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యాక మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది ప్రీవియస్గా కింద. సో అది ఆ పద్ధతి ఆపేస్తామండి. ఈరోజు పేషెంట్ వాళ్ళు చూపించుకున్నారంటే కనుక నెక్స్ట్ డే రిపోర్ట్స్కి అయితే కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కనుక పేషెంట్కి గంటల తరబడి లైన్లో ఉండాల్సిన అవసరం తప్పింది కింద. సో మనకు కూడా ఏంటంటే కనుక అది మ్యాన్ పవర్ స్టేషన్కి అంతా కూడా మనకు కూడా సేమ్ అవుతుంది. సో అడ్మిషన్స్ ఏంటంటే కనుక ఆల్మోస్ట్ డైలీ 120-130 పేషెంట్స్ అడ్మిట్ అవుతుంది కింద. సో ఇమీడియట్గా ఏంటంటే కన్సర్న్స్ వచ్చి డాక్టర్ వాళ్ళు చూసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంటే ఇది అందుబాటులోకి చూస్తున్నాం. అయితే దీని పట్ల రోగులు అయితే చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మాకైతే సూపరింటెండెంట్ గారు తోటి సిబ్బందితో మాకు మంచి వైద్యం అయితే అందిస్తున్నారు. భోజనం కూడా విషయంలో కూడా మాకు ఎలాంటి అసౌకర్యం కలిగిస్తలేరు. అండ్ మాకు ఇక్కడ ప్రతి విషయంలో అండ్ టాబ్లెట్ విషయంలో కానీ, ఇక్కడ నీట్నెస్ విషయంలో కానీ, ఇక్కడ మా యొక్క వసతుల విషయంలో కూడా సూపరింటెండెంట్ గారు మాకు ఎంతో చక్కటి సిబ్బందిని అయితే మాకు అందిస్తున్నారు. మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇలాంటి సూపరింటెండెంట్ గారు ఇంకా అనేక సేవలు మాకు అందించాలని చెప్పేసి రోగుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది సార్. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? థ్యాంక్ యూ. తర్వాత హాస్పిటల్లో ఫెసిలిటీస్ విషయం అయితే కనుక మనకి ఏంటంటే కొంచెం టాయిలెట్స్ డ్రైనేజ్ ప్రాబ్లం మాత్రం డిఫరెంట్గా ఉంది. సో అది కూడా ఏంటంటే కనుక మనకి మన హానరబుల్ ఎమ్మెల్యే ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ ఏంటంటే కనుక మనకి 2.76 crores ఆ వర్క్స్ అనేది శాంక్షన్ అయింది. ఆ వర్క్స్ కూడా అవుతున్నాయి. మీరు బయట అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్టర్స్ కూడా ఏంటి కన్సర్న్ అంతా వర్క్ స్టార్ట్ చేశారు. TGMSIDC వాళ్ళకి మనకి ఏప్రిల్ కల్లా హ్యాండ్ ఓవర్ చేసేస్తూ ఉన్నారు. బహుశా ఎక్స్టెండ్ అవుతే ఇంకో 1 month ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో మొత్తానికి ఏప్రిల్ మే కల్లా కూడా మనకి డ్రైనేజ్ టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని సాల్వ్ అవుతాయి దీని కింద. సో ఇంకా పేషెంట్ వైజ్ ఏంటంటే మామూలుగా కొంచెం ఈ సమ్మర్ ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆర్మో ప్లాంట్స్ అంతా ఆపరేటివ్ సర్వీసింగ్ అంతా చేయించాము. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్లోర్ ఏంటంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంతా కల్పించాము. సార్, ఇక్కడ మార్చరీ విషయంలో కూడా మీరు శవాల విషయంలో కూడా చాలా భద్రత వహిస్తున్నారని, అండ్ నీట్ అండ్ గ్రీన్గా వాళ్ళ యొక్క శవాలను కూడా భద్రపరిచి ప్రతి ఒక్క శవాన్ని వాళ్ళ కుటుంబానికి కూడా మీరు మంచి సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వాళ్ళకు అప్పచెప్తున్నారని, ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా మీరు పర్యవేక్షిస్తున్నారని, హాస్పిటల్ సిబ్బందిని కూడా అనుక్షణము మీరు పర్యవేక్షిస్తూ విధులని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వాళ్ళ యొక్క విధుల పాత్ర ఏ విధంగా ఉందని కూడా మీరు అనుక్షణం కనిపెడుతున్నారని, ప్రజల యొక్క ఆరోగ్యమే నా ధ్యేయం, ప్రజల కొరకే నేను ఈ యొక్క ఉద్యోగంలో నేను జాయిన్ అయినా, ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాను అని చెప్పేసి మీరు చాలా చక్కగా ఇక్కడ వైద్యాన్ని అందిస్తున్నారని ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది పాజిటివ్. సో అని అంటే కంటిన్యూ అంటే సిస్టమ్ డెవలప్ చేస్తామండి. ఇప్పుడు మనకి క్యాజువాలిటీలో అంతకుముందు కొంచెం ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఏంటంటే క్యాజువాలిటీలో ఏంటంటే 24 hours రౌండ్ ది క్లాక్ ఒక CMO ఉంటారు. సో అలాగే ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వచ్చారంటే ఎవరు ఏంటంటే మనకి RMOs కూడా రౌండ్ ది 4 members రౌండ్ ది క్లాక్ 24 hours డ్యూటీలో ఉంటారు. సో ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయంటే కనుక RMOs వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఏమైనా మేజర్ ఇష్యూ అనే ఇబ్బంది అయితే ఇమీడియట్గా నా దృష్టికి తీసుకొస్తున్నారు. సో ఆ కన్సర్న్ ప్రాసెస్తో మాట్లాడి అది ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నాం. సో మోస్ట్లీ కూడా అంటే మనం మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంటుందంటే ఇప్పుడు క్లీనింగ్ కానీ అంత కొంచెం సెక్యూరిటీ కానీ అంత కొద్దిగా అంతా కూడా బాగానే ఉంటుందండి. అంతా కూడా సార్, ఫ్యూచర్లో మరి మీరు ఇంత బాగా చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం నుంచి మీరు అందిస్తున్న సూచనలు ఏంటి? మీరు ఇంత మంచి పర్యవేక్షించడానికి
ప్రజలకు పైన ఆరోగ్యం పైన ఇంత శ్రద్ధ వహించడానికి, తోటి సిబ్బంది పైన మీరు ఇంత కార్యాచరణ చూపించడానికి మరి భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? ఈ హాస్పిటల్ మరి ఇంకా ఏ విధంగా మీరు అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇంకా ఏ విధంగా వాళ్ళపైన శ్రద్ధ వహించాలనుకుంటున్నారు? మరి మీరు సిబ్బందికి ఇచ్చే సూచనలు ఏంటి? ప్రభుత్వాన్ని కోరే యొక్క రిక్వెస్ట్ ఏంటి? మరి ఈ హాస్పిటల్ ఏ విధంగా టాప్ రేంజ్లో ఉంచాలనుకుంటున్నారు? దానిపైన మీ స్పందన ఏంది సార్? నేను మా ప్రభుత్వ డాక్టర్స్కి వచ్చే సూచన కూడా ఒకటే కదా. సో డ్యూటీ టైమింగ్స్ మెయింటైన్ చేయమని చెప్పుకున్నాను నేను కదా. అది కూడా మానిటర్ చేస్తున్నాము. ఓపీ నేను స్వయంగా వారానికి 2-3 సార్లు నేను స్వయంగా ఇంకా ప్రతి ఓపీ తిరిగి డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారో ఏమైనా ఒకవేళ షార్టేజ్ ఉంటే ఇమీడియట్గా మాట్లాడి అది కావాలి రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో మా డాక్టర్స్కి ఇచ్చేది ఏంటి కనుక సో డ్యూటీ టైమింగ్స్ మెయింటైన్ చేసి పేషెంట్ కేర్ కొంచెం తీసుకున్నాను. ఇమీడియట్గా వచ్చిన పేషెంట్ కంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏ టైంలో వచ్చినా కూడా వైద్యం దొరుకుతుందన్న భరోసా వాళ్ళకి కల్పించారు మనం మెయిన్. సో అలాగే మాకు డిఎంఈ గారు హైయర్ అఫీషియల్స్ సపోర్ట్ కూడా ఉంది. డిఎంఈ గారి సపోర్ట్, దీనికి నాకు సపోర్ట్ ఉంది. సో దీని భవిష్యత్తులో ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు సార్? సో మనకి హాస్పిటల్ బెడ్ స్ట్రెంగ్త్ కూడా పెరిగిందండి కింద. సో 750 ఫంక్షనల్ బెడ్స్ 750 వచ్చాయి కింద. అలాగే క్రిటికల్ కేర్ బ్లాక్లో ఇంకో 50 బెడ్స్ వచ్చాయి కింద. సో బెడ్ స్ట్రెంగ్త్ పెరిగింది. సో ఓవరాల్గా కొంచెం అన్ని వస్తువులు కల్పించి కంప్లీట్ ఆక్యుపెన్సీ మనకి ఆల్రెడీ ఆక్యుపెన్సీ కూడా మనకి అబోవ్ 100% నడుస్తుంది. బాగా సీజన్లో అయితే 120-130% కూడా అవుతుంది కింద. సో మిగిలిన టైంలో కూడా అరౌండ్ 90% మినిమం ఆక్యుపెన్సీతో నడుస్తుంది. సో ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ వైజ్ హెచ్ఓడి సూచనలు తీసుకుని మొత్తం డెవలప్మెంట్ ఏమైనా అవసరమైన ఎక్విప్మెంట్ కానీ ఆయన ప్రొక్యూర్ చేయడానికి ఆ చర్యలన్నీ తీసుకుని పేషెంట్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. మరి ప్రభుత్వం నుంచి మీకు నిధులు అందుతున్నాయి సార్. మరి ప్రభుత్వానికి మీరు ఇంత బాగా ఈ యొక్క హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వానికి మీరు కోరే సూచనలు ఏంటి? మనకి ప్రభుత్వం దగ్గర నుంచి 2.76 crores నిధులు రావడం వల్ల మనకి హాస్పిటల్లో వర్క్స్ అవుతున్నాయండి. అది ఇంకొంచెం మా రిక్వైర్మెంట్స్ కూడా ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి మనం డిఎంఈ గారికి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాము. తొందరలో అవి కూడా సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. చూశారండి, ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో మన ముఖాముఖి ప్రజల యొక్క ఆరోగ్యంపై, రోగుల యొక్క పర్యవేక్షణపై మన ముఖాముఖి మన శ్రీనివాస్ గారు, మన సూపరింటెండెంట్ గారితో మనమైతే ప్రోగ్రాంలో ఉన్నాం. మరి శ్రీనివాస్ సార్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రజల ఆరోగ్యమే నా యొక్క ధ్యేయం, ప్రజల కొరకే నేను ఇక్కడ నియమించబడ్డా, ప్రజలు బాగుంటేనే నేను బాగుంటా, ప్రజలపైన నాకు ఇంత పెద్ద బాధ్యత నాకు ఇప్పించినందుకు నేను ప్రజలకి ఎప్పుడు నేను న్యాయం చేస్తా, ప్రజలపై ఆరోగ్యంపై నేను ఎప్పుడు శ్రద్ధ వహిస్తా, ప్రజల యొక్క ఆరోగ్యమే నా ధ్యేయం, ప్రజల కొరకు నేను నిరంతరం నేను పనిచేస్తా, రోగులని అనుక్షణం నేను కాపాడుతా, రోగులని కాపాడడమే నా ధ్యేయం, రోగుల గురించి నేను ప్రతిక్షణం తప్పించడమే నా యొక్క ధ్యేయం. ఇక్కడ ఏ రోగి కూడా అసంతృప్తిగా ఇక్కడ ఉండకూడదు. ప్రతి రోగికి సరైన వైద్యం అందించడం, సరైన విధంగా భోజన సౌకర్యం కల్పించడం, మార్చరీ విషయంలో కూడా నీట్ అండ్ గ్రీన్గా ఉంచడం, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళని అనుక్షణం నేను కనిపెట్టడం, తోటి సిబ్బందిని కూడా నేను కరెక్ట్ విధులు నిర్వహించేలాగా నా బాధ్యతలు నేను చేపట్టడం, ఇదే నా యొక్క నిధి, ఇదే నా యొక్క విధి అని చెప్పేసి మన గౌరవనీయులైన నిజామాబాద్ సూపరింటెండెంట్ గారు మనకు ముఖాముఖి ఇంటర్వ్యూలో అయితే మనకి ఇచ్చారు. ఇలాంటి సూపరింటెండెంట్ గారిని ప్రభుత్వం గుర్తించాలని, ఇంకా అనేక హాస్పిటళ్లకు ఈ నిజామాబాద్ హాస్పిటల్ ఆదర్శం కావాలని మనం కోరుకుంటూ, మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ యోసేఫ్, నిజామాబాద్.